ప్రియ సహోదరి సహోదరా, నీవెందుకు క్రీస్తు సహాయంతో సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేయకూడదు? యెషయా 57:15 వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నానని ప్రభు చెప్తున్నాడు కదా. కాబట్టి మన హృదయమందు నివసించు ఆత్మస్వరూపియగు దేవుడు గొప్పవాడని నమ్మి బలపరచబడుచు ప్రభు కొరకు సాహస కార్యములు చేయగలవారుగా మనలోని శరీర కార్యాలు పరిశుద్ధాత్మకు ఆటంకంగా ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించుకుందామా? ఆటంకాలు 4 రకాల ఆటంకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద్వేషము, 2 భయం, వినూతన స్వభావం, దోషారోపణ చేయ మనసాక్షి. ఇవి మనకు అడ్డుగా వస్తూ ఉంటాయి, పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని ఆపుతూ ఉంటాయి. మత్తయి సువార్త 6:14-15 మీరు మనుషుల అపరాధం క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధం క్షమించను. అంటే శత్రువు ఏం చేస్తా అంటే ఎవరినో ఒకరు మనకి ద్వేషించేవాడిని పెడతా ఉంటాడు. నిన్ను నీ భర్త మోసం చేసి ఉండవచ్చు, లేదా నీ భార్య మోసం చేసి ఉండవచ్చు, స్నేహితురాలు నేను బాధ పెట్టి ఉండొచ్చు. ప్రతి సంఘటన మనసు విప్పి దేవునితో చెప్పు. నీ హృదయం అంతటినీ దేవుని ఎదుట కుమ్మరించి నీ జీవితంలో ద్వేషం చోటు చేసుకుంటే అది నీ శరీరాన్ని పాడు చేస్తుంది. దావీదుని ద్వేషించిన సౌలు ఏమయ్యాడు? దావీదు ప్రేమ ఎదుట నిలవలేకపోయాడు కదా. పరిశుద్ధాత్మ ప్రవాహము కష్ట సమయంలో సంతోషాన్ని ఎదుర్కొనేలాగా శ్రమల్లో సొమ్మసిల్లకుండా నేను కాపాడుతుంది. రోమా 12:19-21 వచనాలు చూస్తే వాక్యం అనుసరించినప్పుడు పగ తీర్చుకుంటే నా పని నేనే ప్రతిఫలమిత్తును, కీడు వలన జయింపక మేలు చేత కీడు జయించమని దేవుడు అన్న మాటలు మనం గుర్తు చేసుకోవాలి. నేను గాయపరిచిన వారిని దేవా నేను ఆస్వాదించున్నాను, ఆమెకు లేదా అతనికి దీవెన దయచేయండి అని ప్రార్థించండి. అది సులభమైనది కాదు, తేలికైంది కూడా కాదు. అయితే ప్రభు ప్రేమను బట్టి మనకు అసాధ్యమైన వాటిని సాధ్యం చేయాలని